నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్. యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ కానీ లేవు. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ప్యాకింగ్ ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్కు చూసుకుంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుషింగ్లో అయితే వస్తూ ఉంటారో, ఇలా చాలామంది హైదరాబాదు లేదా ఢిల్లీ కానీ పూణే కానీ ఇలా ఇతర ఎయిర్పోర్ట్లకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి అయితే చాలామంది పుషింగ్లో మహిళలు కువైట్కు వస్తూ ఉన్నారు. ఇలా కువైట్కు వస్తూ ఉన్న ఒక మహిళను మనం చూసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే మానవ అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్నారనే ఆరోపణల పైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు కువైట్లో నివసిస్తూ ఉన్న భారతీయుడితో సహా మొత్తం 5 పైన క్రిమినల్ కేసు నమోదు చేశారు. సరైన ప్రయాణ పత్రాలు లేనప్పటికీ కువైట్ దేశానికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నట్లు పోలీసులైతే తెలపడం జరిగింది. కడపకు చెందిన షేక్ కదిరున్ అనే మహిళ ఇమిగ్రేషన్ తనిఖీలలో మనం చూసుకుంటే ఇమిగ్రేషన్ ఎయిర్పోర్ట్లో చెక్ చేసేటప్పుడు అక్కడైతే పట్టుబడిపోయింది. దాంతో ఆమె వీసా చూసుకుంటే నకిలీ వీసా అని చెప్పేసి, అలాగే ఆమె యొక్క పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క పాస్పోర్ట్ కూడా తప్పుగా ఉందని చెప్పేసి అధికారులు గుర్తించారు. ఆమె ఈసీఆర్ ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ పాస్పోర్ట్ను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. ఇది కొన్ని దేశాలకు విదేశీ ప్రయాణానికి ప్రత్యేక క్లియరెన్స్ తప్పనిసరి అన్నమాట. చాలామందికి అగ్రిమెంట్ అయితే తప్పనిసరి కాబట్టి అటువంటి అగ్రిమెంట్ పేపర్ లేకుండా నకిలీ వీసా ఇచ్చి ఏజెంట్ పంపిస్తూ ఉండడంతో అయితే కడపకు చెందిన మహిళను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకోవడం జరిగింది. అలాగే ఆమె యొక్క కువైట్ వీసా ఏదైతే ఉందో దాన్ని నకిలీ వీసాగా మార్చడంలో కడప మరియు విజయవాడకు సంబంధించిన 5 ఏజెంట్లు సహకరించినట్లు ఇమిగ్రేషన్ అధికారులు విచారణలో గుర్తించారు. ఇమిగ్రేషన్ అధికారులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. 5 అనుమానితుల పైన అధికారిక కేసు నమోదు చేయబడింది. ప్రస్తుతం పోలీసులు మిగతా వారిని పట్టుకునేందుకు కూడా దర్యాప్తు ప్రారంభించారు. కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే కానీ మీకు అగ్రిమెంట్ పేపర్ లేకుండా కువైట్కు పంపిస్తూ ఉంటే దయచేసి ఎవరు రావద్దు. ముఖ్యంగా పుషింగ్లో ఎవరు రావద్దని చెప్పి మరీ కోరుకుంటూ ప్రస్తుతం కడపకు చెందిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకు నకిలీ కువైట్ వీసా ఇచ్చి కువైట్కు పంపిస్తూ ఉన్నారు. ఆమె కువైట్కు వచ్చిన తర్వాత ఆమె మానవ అక్రమ రవాణాకు గురవుతుంది కాబట్టి ఆమెను ఏమైనా చేయవచ్చు ఏజెంట్లు కువైట్కు వచ్చినప్పుడు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.